హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం. కొన్ని రుచులు జ్ఞాపకం తెచ్చుకుంటే కొన్ని ఐటమ్స్ అయితే మనకి గుర్తొస్తాయి కదా. అందులో బిర్యానీ తలుచుకుంటే మనకి స్పైసీనెస్ గుర్తొస్తుంది. అలాగే కమ్మగా తినాలి అనుకుంటే మనకి ముందుగా గుర్తొచ్చే కూరలు అయితే పాలు ఆనపకాయ, పాలు బీరకాయ. అందులో ఒకటైన పాలు బీరకాయ అయితే ఇవాళ అయితే వండుతున్నానండి. మరి ఇంకెంత ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ కర్రీ అయితే మనకి పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. అంటే కారం తక్కువ తిని పిల్లలకి ఇదైతే కమ్మగా చాలా బాగా నచ్చుతుంది. ఇంకెంత ఆలస్యం రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఏం లేదండి, మనం పోపు వేసేయడము. పోపు వేయకపోయాక మనం బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుంటున్న బీరకాయ ముక్కలు అయితే బాగా మగ్గబెట్టేసుకోవాలి. బాగా మగ్గిపోయాక మనం చిక్కటి పాలు అయితే వేసుకోవాలి. ఇందులోనే నేను చూడండి మేగడతో కలిపిన పాలు అయితే వేస్తున్నాను. ఈ విధంగా పాలు మొత్తం బీరకాయలోకి అబ్జర్వ్ అయ్యేదాకా మనం చిన్న మంట మీద అయితే మగ్గించుకోవాలి. తర్వాత అయితే రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసేసుకోవడమే. తర్వాత 2 నిమిషాలు చిన్న మంట మీద మగ్గిస్తే మనకి వేడి కమ్మనైన బీరకాయ పాలు రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మరి మా వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. ఉంటామండి మరి, బాయ్.